శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మల్లో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డం హిందువులకు కాల్చివేస్తోంది. ఆలయంలో గల సంరక్షణ కేంద్రాల్లో 212 తాబేళ్లున్నాయి. తాబేళ్లు వరుసగా ఒకటి తర్వాత ఒకటి మృత్యువాత పడుతున్నాయి. అయితే గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన వాటిని ఆలయ పరిసరాల్లో దహనం చేస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ మేరకు శ్రీకూర్మల్లో విహెచ్పి నేతలు నిరసన చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకూర్మ క్షేత్రం నుండి మా ప్రతినిధి వాసు అందిస్తారు. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం శ్రీకూర్మ అవతారం. ఆ శ్రీకూర్మ అవతారానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అతి పురాతన పుణ్యక్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం. శ్రీకూర్మ క్షేత్రంలో అయితే కొన్ని తాబేళ్లు చనిపోవడం అయితే ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిందని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ కొన్ని తాబేళ్లు దహనం చేసి ఉంచడంతో విశ్వ హిందూ పరిషత్ వచ్చి ఇక్కడ అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది, అసలు ఇలా దహనం చేయడం గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, అసలు ఏం జరిగింది, తాబేళ్లను అక్కడ దహనం చేయడం గల కారణం? అయ్యా, మాకు ఈ వార్త తెలిసిన వెంబడే మేము ఇక్కడ రావడం జరిగింది. రాగానే మేము ఇక్కడ వీళ్ళతో మాట్లాడితే 2 తాబేళ్లు మాత్రం చనిపోయాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ స్థలంలోకి మేము వెళ్ళిన తర్వాత సుమారు 30 నుంచి 50 తాబేళ్లు అక్కడ చనిపోయి ఉన్నాయి. పూర్తిగా దహనం చేసి ఉన్నాయి. కొన్ని దహన పడిపోయి, కొన్ని దహన పడకుండా ఉన్నాయి. ఇది నిజంగా చాలా అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే శ్రీకూర్మ క్షేత్రం అనేది భారతదేశంలో అది రెండవ అవతారమైనటువంటి శ్రీకూర్మ క్షేత్రంలో ఈ తాబేళ్లే చాలా పవిత్రమైనటువంటివి. ప్రపంచం ముందు నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు వీటిని చూడడం కోసం. అటువంటి పవిత్రమైనటువంటి తాబేళ్ళని ఇలాగా దహనం చేయడం అనేది చట్ట విరుద్ధంగా. ఎందుకంటే చనిపోయిన తర్వాత, వన్యప్రాణి చనిపోయిన తర్వాత తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాలి. ఆ రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత వాటిని దహనం చేయాలి. అలా కాకుండా పూర్తిగా దహనం చేసేసారు. పూర్తిగా అత్యంత దారుణంగా కాల్చడం అనేది చట్ట విరుద్ధంగా వ్యతిరేకం. కాబట్టి వీటి వెనకతల ఎవరైతే ఉన్నారో గ్రీన్ మెర్సీ సంస్థ వాళ్ళు అయితేనేమి, దేవాలయ అధికారులు అయితేనేమి, ఎవరున్నా సరే పూర్తిగా ఎంక్వైరీ చేసి వారిని శిక్షించే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అయిన ఈ కూర్మ అవతారం ఉన్న ఇక్కడైతే అనేక తాబేళ్లను అయితే సంరక్షిస్తున్నారు. గ్రీన్ మెర్సీ ఆధ్వర్యంలో అయితే దాదాపు 212 తాబేళ్లు అయితే ఈ సంరక్షణ కేంద్రంలో ఉన్నాయంటూ కూడా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ వాటికి ఏం జరిగిందో తెలియదని, ఇలాగా ఎవరికి చెప్పకుండా దాన సంస్కారాలు నిర్వహించడం అనేది చట్టవిరుద్ధమని, వాటికి అయితే పోస్ట్ మార్టం చేసి అసలు అవి చనిపోవడానికి కారణాలు ఏంటో కూడా తెలుసుకొని అధికారులకి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అంటున్న పరిస్థితి. కానీ పర్సనల్ లక్ష్మణ్తో వాసు,